బొలివియన్ వైమానిక దళానికి చెందిన హర్క్యులిస్ C-130 కార్గో విమానం రన్వే నుంచి జారి హైవేపై దూసుకెళ్లి వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు, సుమారు 30 మంది గాయపడ్డారు. ఈ విమానం సెంట్రల్ బ్యాంక్ కోసం కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంతో నోట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. వాటిని సేకరించేందుకు ప్రజలు గుమిగూడడంతో పోలీసులు టియర్ గ్యాస్ తో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నేపాల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇండియా నేపాల్ సరిహద్దును 72 గంటల పాటు మూసివేయనున్నారు. మార్చి 2 అర్ధరాత్రి నుంచి 5 అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. నేపాల్లోని బాంకే జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో అన్ని సాధారణ రాకపోకలు, దిగుమతి ఎగుమతి కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేస్తారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్తాన్తో కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణలను అధికారికంగా ఓపెన్ వార్గా ప్రకటించారు. టీటీపీ మిలిటెంట్ల దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘాన్ భూభాగంలో ఖచ్చితమైన వైమానిక దాడులు జరిపినట్లు పాక్ తెలిపింది. ముంబైలో జరిగిన ఏబీపీ నెట్వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2026లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ భారత పారాలింపిక్ క్రీడాకారులను సత్కరించారు. గోల్డ్ మెడలిస్టులు అవని లేఖరా, ప్రవీణ్ కుమార్ లకు ప్రత్యేక గౌరవం అందజేశారు. ఈ సందర్భంగా షారుఖ్ మాట్లాడుతూ ధైర్యం మరియు ఉత్సాహమే జీవితానికి 2 ప్రధాన విటమిన్లు అని పేర్కొన్నారు. టీవీకే పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ భార్య సంగీత సోర్ణలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. 27 ఏళ్ల వివాహ జీవితానికి ముగింపు పలకాలని కోరుతూ ఈ పిటిషన్లో వివాహేతర సంబంధాలు, కుటుంబ నిర్లక్ష్యం, దీర్ఘకాలిక విభేదాలు వంటి అంశాలు ప్రస్తావించారు.